తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ఈరోజు మన వాట్సాప్ గ్రూప్లో పంపించిన దేవుని వాక్యం వారు ప్రతిరోజు మీకు దేవుని వాక్యం మన గ్రూప్లో తెలియజేయబడతా ఉంటుంది కదా. ఎంతమంది చదివారు ఈరోజు వాక్యం? చెప్పండి, ఏంటి ఈరోజు వాక్యం? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరు. ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు స్ట్రైట్గా లేపాలి. ఎంతమందికి మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు? అందరూ ఉన్నారు కదా. మరి ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు? ఆ వాట్సాప్ గ్రూప్లు పంపిస్తున్నది ఎంతమంది? ఇప్పుడు 2-3 సమాధానం చెప్పారు. ఇంతమందిలో సుమారు గ్రూప్లో ఉన్నది 110 మంది ఉన్నారు. నేను ఇప్పుడు చూస్తున్నా 120 మంది ఉన్నారు సభ్యులు. 120 మందిలో 3 చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఏదో మన గ్రూప్లో ఉన్నాం, ఏమన్నా మెసేజ్ పెడితే చూస్తాం, లేదా రిప్లై ఇస్తాం, లేదా వదిలేస్తాం. కొంతమంది పంపించిన వెంటనే దానికి రిప్లైగా లేదా వాగ్దానాలు లేదా ఏం చెప్తారంటే వందనాలు చెప్పడం, కొంతమంది ఆమేన్ అని చెప్పడం, కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ వాక్యాన్ని చదవటం లేదు. అదేంటో కూడా మనకు అవసరం లేదు. సో ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని మీకు పంచుకోవాలండి? ఈ రోజుని ప్రపంచమంతటా దీన్ని బ్రదర్స్ డేగా జరుపుకుంటారు. ఏ రోజు చెప్పండి? బ్రదర్స్ డే అంటే సహోదరుల దినోత్సవం. అందుకనే మనకి ఆ వాక్యం ఈరోజు రావటం జరిగింది. ఎక్కడుందన్నమాట? కీర్తనల గ్రంథం 133వ సంకీర్తన. అందరు తీద్దాం. కీర్తనల గ్రంథం 133వ సంకీర్తన మొదటి చరణం అందరం కలిసి చదువుదాం. ఇక్కడ మొదట 3 లైన్లు చదివారు కానీ వెనకాల మొత్తం చదవలేదు. చెప్పండి, నాతో పాటు చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినాన్ని పాదసందులో చేరి ఉండగా ఇప్పుడు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించిపోతుండగా తండ్రి, మాకు నైనా వినగలిగిన చెవిని దయచేయండి, అర్థం చేసుకోగలిగిన మనసును మాకు దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాలు నీకు దగ్గరగాను లోకానికి దూరంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఈ సహోదరుల దినోత్సవం ఎందుకు చేసుకుంటారు? సహజంగా మనం మదర్స్ డే జరుపుకుంటాం కదా, ఫాదర్స్ డే జరుపుకుంటాం, సిస్టర్స్ డే జరుపుకుంటాం. కానీ 2005వ సంవత్సరం వరకు ఈ బ్రదర్స్ డే లేదు. అయితే ఏం చేశారంటే అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి డానియల్ రోడ్స్ అనే ఆయన 2005వ సంవత్సరం నుంచి అందరి రోజులు చేస్తున్నారు. సిస్టర్స్ డే అంటున్నారు, ఫాదర్స్ డే అంటున్నారు, మదర్స్ డే అంటున్నారు. ఒక రోజు మనం బ్రదర్స్ కూడా పెట్టాలి, వాళ్ళని కూడా గుర్తించాలి, వాళ్ళకున్న బంధాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో 2005వ సంవత్సరం నుంచి ఈ బ్రదర్స్ డేని జరపడం ప్రారంభించారు. ముందుగా అమెరికాలో ప్రారంభమైంది, ఆ తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యూరోప్, ఆ తర్వాత భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటున్నారు. ఈ బ్రదర్స్ డే అంటే కేవలం రక్త సంబంధికుల గురించి మాత్రమే అని ఆయన డానియల్ రోడ్స్ అనలేదు. ఏమన్నాడంటే కేవలం రక్త సంబంధికులు మాత్రమే సహోదరులు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఎవరైతే లోకంలో అన్నా తమ్ముళ్ళుగా పిలువబడుతూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారో వారు అందరినీ గుర్తించి వారి ప్రేమను, వారి త్యాగాన్ని, వారికి ఉన్న బంధాన్ని గుర్తించి ఈ రోజును మనం జరుపుకోవాలని 2005వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు నేను ఈ వాక్య భాగాన్ని మీతో చెప్తున్నానంటే, సహోదరులు వాక్యంలో చెప్తుంది ఈ మాట 2005వ సంవత్సరంలో దాన్ని ప్రారంభించాడు. కానీ బైబిల్లో చాలా మంది సహోదరుల గురించి, ఎలాంటి సహోదరత్వం కలిగి జీవించాలి, ఎలాంటి బంధం సహోదరులకి ఉండాలి అని వాక్య భాగం ఎంతో 3500 సంవత్సరాల క్రితమే వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ కొంతమంది సహోదరుల గురించి ఈరోజు మన వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. చూద్దాం. ముందుగా ఆది కాండానికి వెళ్దాం.
అందరికీ తెలిసిన వ్యక్తుల గురించి ఈరోజు మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు గల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ ఆ లేఖనాలు తెరిచి పట్టుకోండి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో మొదటి స్టోరీ మనం తెలుసు, ఆదాము అవ్వల స్టోరీ. ఆ స్టోరీలోనే కుటుంబం ఎప్పుడైతే ఏర్పాటైందో, అంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పటి నుంచి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అయింది మన బైబిల్ గ్రంథంలో, లేదంటే భూ ప్రపంచంలో. ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అయిందో మనం అనుకుంటాం అప్పటి వరకు చక్కగా గడుపుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కుటుంబానికి వస్తారో, సహోదరులు కానీ సహోదరులు కానీ, ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే నిజమైన కుటుంబం అనేది ప్రారంభం అవుతుంది. ఈ ఆదాము అవ్వలకి 2 కుమారులు వచ్చారు. ఎవరి పిల్లలు చెప్పండి, చెప్పాలి. ఎవరెవరు? కయీను, హేబేలు. 2 సహోదరులు ఉన్నారు. 2 సహోదరులు ఒకే కుటుంబం, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ప్రాంతంలో ఉంటున్నారు, ఒకే భోజనం, అమ్మ వండిన భోజనాన్ని తింటున్నారు. చక్కగా దేవుని ప్రేమ, లేదంటే ఎందుకంటే మనం చూసాం ఆదాము అవ్వలు ముందుగా దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో దేవుని ప్రత్యక్షతను కోల్పోయి దేవుడు వారితో మాట్లాడుతున్నాం కానీ ప్రత్యక్షంగా వారితో మాట్లాడిన అవకాశాన్ని కోల్పోతారు ఆదాము అవ్వలు. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, వారికి ఏం చెప్పడం చేశారు కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు జీవిస్తున్నారు, చక్కగా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. పిల్లలకు కూడా చెప్తున్నారు, ఇదిగో మనకు దేవుడు మొత్తం ఈ తోట అంతా ఇచ్చాడు, దీన్ని మనం సేద్యపరచాలి, దీన్ని మనం కాపాడాలి, ఈ పశుపక్షులు మనవే, జంతువులు మనవే, పాడి పంటలు మనవే, ఇవన్నిటిని మనం కాపాడాల్సిన బాధ్యత దేవుడు మన కుటుంబానికి ఇచ్చాడు అని వారికి ఒక చక్కని కట్టడ ఆదాము అవ్వలు ఆ కుమారుడైన కయీను హేబేలుకి ఇచ్చేశారు. అయితే ఈ కయీను హేబేలు చక్కగా దేవుని భక్తులు పెరిగారు. పెరిగిన తర్వాత మనం చూద్దాం 4వ వచనం చూద్దాం, ఒకసారి 3వ వచనం చూద్దాం. కొంతకాలం అయిన తర్వాత కయీను ఏం చేశాడంటే పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా కొవ్విన వాటిని కొన్ని తీసుకొని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. చూద్దాం. ఇక్కడ 2 సహోదరులు ఉన్నారు. 2 సహోదరులకు ఇవ్వబడిన పని ఒకటే, ఏంటి? మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇవ్వమని చెప్పారు. సో పంట పొలం చేసే ఆయన సేద్యం తీసుకొచ్చి ఆయన పంట పొలం నుంచి ఆ ధాన్యాలు అన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. ఇంకొక సహోదరుడు గొర్రెలు కాపారు కాబట్టి అవి చేసి ఆయన మందలోంచి కొన్ని కొవ్విన వాటిని తీసుకొచ్చి అక్కడ మన దగ్గర పెట్టి దేవుని బలిపీఠం మీద పెట్టాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు తన సహోదరుని కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. చెప్పండి, ఎందుకు హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు? మరి కయీను శ్రేష్టమైన తీసుకురాలేదా? ఏం తీసుకొచ్చాడు? కొంతమంది అనుకుంటా ఉంటారు ఏంటంటే కయీను ఏం తీసుకొచ్చాడు? ధాన్యాలు చెట్లు తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు తీసుకోలేదు. హేబేలు తీసుకొచ్చాడు, చెప్పాలి, మాంసం తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అలాగా. కానీ ఇక్కడ ఒక వాక్యం మనం పరిశీలన చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదివి మరి దీని దగ్గరికి వద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా మనుషులు లక్ష్య పెట్టు దాన్ని యెహోవా కంటిన్యూషన్ అమ్మా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 2 తీసుకొచ్చారు, కానీ దేవుడు ఏం చూశాడంటే వారి హృదయాన్ని. చెప్పాలి, దేవుడు ఏం చూశాడు? చెప్పాలి, దేవుడు వారి హృదయాన్ని చూశాడు. కాబట్టి హృదయపూర్వకంగా ఇచ్చిన అర్పణను దేవుడు స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత దేవుడు మరొకసారి ఆదికాండం 4వ అధ్యాయానికి వద్దాం.
రైట్, చూడండి 5వ వచనం. ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఇక్కడ చూడండి, అర్పణలు ఇచ్చేశారు. దేవుడు మన యొక్క సహోదరుడు హేబెలు అర్పణ తీసుకున్నాడు. కయీను బాధపడ్డాడు, కోపపడ్డాడు, చిన్నబుచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అంతా ఉన్నాడు, ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకున్నావు కయీను, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు, ఏమైంది నీకు అని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ, నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు మంచి పని చేస్తే నీ సహోదరులాగా నీ అర్పణ కూడా నేను స్వీకరిస్తాను. నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి నువ్వు నీ అర్పణ తీసుకోలేదు అన్నాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు కయీనుకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి ఆ వార్నింగ్ అంటే, కయీను నీవు సత్క్రియ చేయకపోతే, చూడండి 7వ వచనం చివరి భాగం, నీవు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట ఏముంటుందంట. చూడండి, నీవు ఎప్పుడైతే తప్పు చేస్తావో, నీవు ఎప్పుడైతే మంచి పని చేయకుండా ఉంటావో, నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన క్రియ చేయకుండా ఉంటావో, అప్పుడు నీ వాకిట ఏముంటుందంట, పాపము నీ తలుపు దగ్గర. ఇంకా సింపుల్ చెప్పాలంటే నీ తలుపు దగ్గర ఉంటుంది పాపం. తలుపు దగ్గర ఉంటే పాపం మనలోకి వచ్చేస్తుందా? వాకిట ఏంటి? వాకిట ఏంటి? మన తలుపుకు అవతల ఉండేది వాకిట. సో ఇక్కడ పాపం ఎప్పుడైతే మనం మంచి క్రియలు చేయకుండా ఉంటామో, పాపం మన వాకిట్లోకి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు అదే పాపాన్ని ఆలోచించుకుంటూ ఉంటావో, తలుపు దగ్గర దాన్ని నువ్వేం చేస్తావు, తలుపు తీసి లోపలికి తీసుకొస్తావు. అదే అన్నాడు చివరి వచనం చూస్తే మళ్ళీ మాట, నీ ఎడల దానికి ఏం కలుగుతుందంట, కోరిక కలుగుతుంది. పాపానికి నీ దగ్గర రావాలని కోరిక కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు మంచి పని చేయలేకపోతావో. ఆ తర్వాత నిన్నేం చేస్తుంది, అది నిన్ను ఏలుతుంది. మై డియర్ కయీను, జాగ్రత్తగా ఉండు అని దేవుడు కయీనుకి వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే కయీను చిన్నబుచ్చుకున్నాడో, కయీనులో ఈ పాపం అనేది వాకిటి దగ్గరకు వచ్చేసింది. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా, మనకి బాగా తెలుసు. ఏం చేశాడు, తన హృదయంలో అసూయ పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది చెప్పాలి? అసూయ. ఎవరి పట్ల అసూయ పెరిగింది ఇప్పుడు? తన సొంత చెప్పాలి, తన సొంత తమ్ముడి పట్ల అసూయ పెరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థనకు వస్తాం, ప్రార్థన చేస్తాం. మన సొంత అన్న తమ్ముళ్ళ మధ్య, లేదా అక్క చెల్లెళ్ళ మధ్య, మన సొంత కుటుంబం మధ్య ఏముంటుంది తెలుసా? అసూయ అనేది వస్తుంది. ఏమొస్తుంది? అసూయ. ఎందుకు అసూయ అనే మాట చెప్పారంటే, ఈ అసూయ అనేది చాలా చిన్నగా మొదలవుతుంది. చిన్నగా నా సహోదరుడు లేదా నా సహోదరి లేదా నాతో పాటు చర్చిలో కూర్చున్న వాళ్ళు, మా బాబాయ్ కొడుకు, పిన్ని కొడుకు, పెద్దనాన్న కొడుకు, మా అత్తయ్య కూతురు, ఎవరో మన చుట్టాలే, మన కుటుంబంలో వాళ్ళే. అందుకే మనం ఒక కుటుంబం. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే అన్నాడు, మనమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరైనా ఏదైనా మంచిగా బట్టలు వేసుకొచ్చినా కానీ, ఏదైనా మంచిగా సంపాదిస్తున్నా కానీ, వారి కుటుంబం బాగా ఆశీర్వదించబడుతున్నా కానీ, వారు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నా కానీ, ఒక వస్తువు కొన్నా కానీ, ఒక వాహనం కొనుక్కున్నా కానీ, వారి పంట బాగా పండితే, వారి పాడి పశువులు బాగా అభివృద్ధి చెందితే మనలో ఏమొస్తుంది చెప్పండి? చెప్పాలి, ఏమొస్తుంది? అసూయే. మన తోటి వారే, మన ఇంటి వారే, మన రక్త సంబంధికులే, మనం సహోదరులుగా తిరుగుతూ మాట్లాడించుకుంటూ పలకరించుకునే వాళ్ళే, కానీ వారిని చూసి కూడా ఏమొస్తుంది? అసూయ. ఇదే కయ్యూనికి వచ్చింది ఈ అసూయ. ఈ అసూయ అనేది చాలా చిన్నగా మొదలవుతుంది. ఆ చిన్నగా మొదలైంది ఎలా మారుద్దంటే కోపంగా మారుతుంది. ఏమవుతుంది? అసూయ చిన్న ఆలోచనగా మొదలయ్యి ఏమవుతుంది? కోపంగా మారుద్ది. ఈ చిన్నగా కోపంగా మారింది చివరికి ఏమైపోద్ది? ద్వేషం అయిపోద్ది. చెప్పాలి, ఏమైపోద్ది? ద్వేషం. సొంత సహోదరునే ద్వేషించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు కయ్యను. ఆలోచన వచ్చింది,
దేవుడు నా అర్పణ తీసుకోలేదు, నా సహోదరుని అర్పణ తీసుకున్నాడని చిన్నగా బాధపడ్డాడు. ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఆ తప్పుడు ఆలోచన నుంచి ఏమైపోయింది? కోపం పెరిగింది. ఎందుకు దేవుడు నా సహోదరి అర్పణనే తీసుకున్నాడు, నా అర్పణ ఎందుకు తీసుకోలేదు అనే కోపం పెరిగిపోయింది. కోపంతో ఆగిపోయాడా ఈ కయీను? ఆ కోపం ఏమైపోయింది? ద్వేషంగా మారిపోయింది. సహోదరుని చూస్తే చిన్నబుచ్చుకోవటం, కోపగించుకోవడం, చీ అని వెళ్ళిపోవటం. సొంత సహోదరుడే, ఒకే ఇంట్లో ఉన్నారు, అప్పటికి పెళ్ళిళ్ళు కాల, పిల్లల బొట్టలేదు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకేసారి భోజనం కూర్చుంటున్నారు, కానీ ఒకరినొకరు చెప్పాలి, ఒకరినొకరు చూసుకోవట్లా. ఇదంతా జరిగి ఉంటుంది, పెద్ద స్టోరీ జరిగి ఉంటుంది. ఈ ద్వేషంతో చూసుకోవటం మానేశారు, మాట్లాడుకోవటం మానేశారు, పలకరించుకోవటం మానేశారు, ఒకరొకరు బాగోగులు చూసుకోవటం మానేశారు. వాడు బాధపడితే చూసి ఆనందిస్తారు కొంతమంది. ఇప్పుడు సొంత సహోదరుడే వాడికి నష్టం కలిగితే, వాడికి ఇబ్బంది కలిగితే అరే లేపడం మానేసి ఏం చేస్తారు? లోపల ఆనందించిపోతుంది. వాళ్ళ ద్వేషం పెరిగిపోయింది. ఈ కయీను కూడా ఈ ద్వేషం పెరిగిపోయింది. చిన్నగా ఆలోచన కోపమయ్యి, కోపం కాస్త ద్వేషమయ్యి, ఆ ద్వేషం ఏమైనా చూద్దాం. మనకు 9వ వచన భాగం 8వ వచనం చూద్దాం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి, చూడండి, ఈ ద్వేషం అనేది అక్కడతో ఆగిపోదు. ఏదో ఒక నాశనం తీసుకొచ్చేదాకా ఆ ద్వేషం పోతానే ఉంటుంది. సొంత సహోదరులే, సొంత అక్క చెల్లెలు అయ్యొచ్చు, సహోదరులు అయి ఉండొచ్చు, బాబాయ్ పిన్ని కొడుకులు అయి ఉండొచ్చు, కూతుర్లు అయి ఉండొచ్చు. ఎదుటి వాడి మీద ద్వేషం కలిగి నీ సొంత సహోదరుడు కానీ, నీ సంఘంలో ఉన్న సహోదరి మీద కానీ, నీ సంఘంలో ఉన్న సహోదరి మీద కానీ నువ్వు మాట్లాడుతున్నప్పటికి కూడా ఆ పాపాన్ని నువ్వు క్యారీ చేసుకుంటూ పోతా ఉంటావు. ఇక్కడ మనం చూద్దాం, కయీను హేబెలు అలా వెన్న జరిగిపోయి ఉండదు. వెన్నే బలి అర్పణ పైన వెన్న తర్వాత రోజు వెళ్ళిపోయి కయీను చంపేసినడు. కొన్ని రోజులు ఈ కథ జరుగుంటది. కొన్ని రోజులు ఆ కోపం ఆ ద్వేషంగా మారి, ఆ ద్వేషం ఎప్పుడు చంపేద్దామని ఆ క్రియారూపం దాల్చేదో కొన్ని రోజులు పట్టుంటది. ఇవన్నీ రోజులు చూద్దాం, కయీను మనసులో ఎంత ద్వేషం ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు చంపేద్దామా ఎప్పుడు అంటే ఎంతగా ఆలోచన ప్రేరేపితమై ఉంటాడో కయీను కదా. మనం కూడా ఎదుటి వాడి, మన సహోదరుని, మన కుటుంబంలో, మన సంఘంలో, మనతో పాటు మందిరంలో కూర్చునే బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉండకుండా వాళ్ళని చూసి వందనాలమ్మా, వందనాలయ్యా, బాగున్నావా, కానీ లోపల మాత్రం ద్వేషం, లోపల మాత్రం కోపం, అసూయ, కక్ష అన్నీ పెరిగిపోయి వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని, వీడు ఎప్పుడు రోగం వస్తుందా అని, వీడి కుటుంబం ఎప్పుడు నష్టంలోకి వెళ్ళిపోద్దా అని, వీడి కుటుంబం ఎప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోద్దా అని. సొంత వాళ్ళే, మనతో పాటు సంఘంలో ఉన్న వాళ్ళే, మన పక్కన కూర్చునే వాళ్ళే ఏదో ఒక మాట అన్నారని అసూయ పడేవాళ్ళు, ఏదో ఒక మాట అనే మొహం చిన్నబుచ్చుకునే వాళ్ళు. పైకి బాగానే మాట్లాడుకుంటారు, కానీ లోపల ఏముంటది? ఈ అసూయ లోపల దాగి ఒక రోజు క్రియారూపం దాల్చి ఏదో ఒక నాశనాన్ని తీసుకొస్తుంది. అదే జరిగింది కయీను జీవితంలో. ఆ అసూయ దాగి ఒక రోజు తన సొంత సహోదరునే చంపేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నీ సొంత సహోదరుడు కానీ, సహోదరుని కానీ, మందిరానికి వచ్చే నీ తోటి విశ్వాసి పట్ల కానీ, నీ తోటి సహోదరుడి పట్ల కానీ నీవు కానీ ఈ అసూయ కలిగి జీవిస్తే, ఈ కోపం కలిగి జీవిస్తే, ఈ పాపం కలిగి జీవిస్తే, కయీనుకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. కయీనుకి దేవుడికి తెలుసు కయీను ఏం చేయాలో ఆశపడుతున్నాడని. అందుకే కయీను చెప్పాడు, కయీను నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎలాగ నీవు మొహం చిన్నబుచ్చుకుని ఉంటే నీ గడపలోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ పాపం అక్కడితో ఆగిపోదు, నీ లోపలికి వచ్చి నేనేం చేస్తుంది? నాశనం చేస్తుంది, నిన్ను ఏలుబడి చేస్తుంది. అదే జరిగింది కయీనుకి. కయీను లోపలికి పాపం వచ్చింది. ఆ పాపము క్రియారూపం దాల్చి తన సొంత సహోదరుణ్ణి ఏం చేసింది? చంపేసింది. ఒకసారి ఆలోచన చేద్దాం ఈ కయీను హేబెలు కుటుంబాన్ని. సహోదరులు కలిసి పెరిగి ఉంటారు, కలిసి చక్కగా ఆడుకుంటారు కదా, ఇద్దరు కలిసి ఆడుకుని ఉంటారు, చక్కగా అన్ని పనులు చేసుంటారు, అమ్మకి హెల్ప్ చేసుంటారు, నాన్నకి పొలంలోకి వెళ్ళుంటారు, అన్ని ఇద్దరు కలిసి చక్కగా చేసుంటారు కయీను హేబెలు.
ఎంతగా చేసిన ఈ సహోదరుల మధ్య పెరిగే కొద్దీ ఏం పెరిగిపోయింది? ద్వేషం పెరిగిపోయింది. పెరిగే కొద్దీ చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటాం, పెరిగిన తర్వాత తెలుస్తుంది నాకు ఆ పొలం కావాలా, నాకు ఈ పొలం కావాలా. ఈనాడు ఎంతమంది సహోదరులు మనం చూడలేదండి కదా? ఆస్తి కోసం తన్నుకునే సహోదరులు, ఆస్తి కోసం తన్నుకునే సహోదరులు, ఆస్తి కోసం ఒకరినొకరు చంపేసుకునే స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు. కొంతమంది కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి, కొంతమంది పెద్దల దగ్గర పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. సొంత సహోదరులే దేనికోసం? ఆస్తి కోసం, అంతస్తు కోసం, భవనాల కోసం, పొలాల కోసం, వస్తువుల కోసం, బంగారం కోసం సొంత సహోదరులే కొట్టుకుంటూ కొట్టుకుంటూ కోర్టుల దాకా వెళ్ళిపోయే జనాంగం ఈరోజు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యనికి హేబెలుకి దేవుడు తెలుసు. ఈనాడు విశ్వాసులు కూడా తెలుసు. మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉండాలని వాక్యంలో ప్రతి వారం మనం వింటూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం. కానీ మనలో ఏం లేదు చెప్పండి? చెప్పాలి, ఏం లేదు? ప్రేమ లేదు. యాకోబు గ్రంథం 6వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం కొంత పరిశీలన చేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువమ్మా. మరొకసారి అమ్మా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. చూడండి, ఎక్కడ మత్సరం పుట్టింది? ఇప్పుడు కయీను హృదయం ఏం పుట్టింది? మత్సరం పుట్టింది. ఆ మత్సరం అక్కడ ఆగిపోదు, ఏం చేస్తుంది? ఒక నీచమైన, చెప్పాలి, నీచమైన కార్యానికి తీసుకువెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుల మధ్య ఏముండకూడదు చెప్పండి? అసూయ ఉండకూడదు. చెప్పాలి, ఏముండకూడదు? చెప్పాలి, ఏముండకూడదు? సహోదరుల మధ్య కాదు, సంఘంలో కూడా ఏముండకూడదు? చెప్పాలి, ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. సంఘంలో అసూయ అనేదానికి తావే ఉండకూడదు. మన సంఘంలో ఒకరు ఏమైనా ఇల్లు కట్టుకుంటే అందరూ సంతోషించి ప్రార్థన చేసి ఆ గృహానికి వెళ్ళాలి. ఎవరైనా పంట బాగా పండిందనుకోండి, సాక్షి చెప్పినప్పుడు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎవరైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, అందరూ వారి కోసం ప్రార్థన చేసి వారిని పైకి లేవనెత్తాలి. ఎవరి ఇంట్లో రోగంలో ఉంటే వారి కోసం ప్రార్థన చేసి దేవుడు వారు స్వస్థపరచలాగిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే ఒకరి పట్ల ఒకరి కలిగి ఉండాలా? ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే అది లేదో మన జీవితంలోకి క్రోధం, అసూయ ఇవన్నీ వస్తాయో అప్పుడు పాపం జరుగుతుంది. 2వ సహోదర జీవితాలకు మనం వెళ్దాం. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. మొట్టమొదటిగా ఏమన్నా సహోదరుల మధ్య ఏమన్నా చెప్పాలి? అసూయ ఉండకూడదు. 2వది ఆదికాండం 37వ అధ్యాయం చూద్దాం, 5వ వచనం చూద్దాం. యోసేపు ఒక కలక నేను తన సహోదరులతో చెప్పగా వారు అతని మీద పగపట్టది. చాలమ్మా. ఇక్కడ 2వ సహోదరుడు మనకు కనిపిస్తున్నాడు. ఎవరైనా పేరు చెప్పండి? యోసేపు అతని సహోదరులు. ఇక్కడ యోసేపుకి ఏమైందంటే, యోసేపు దేవుడు మంచిగా ఆశీర్వదించి అతనికి కలలు కనే ఒక వరాన్ని, తలాంతును దేవుడు అతనికి ఇచ్చాడు. ఈయన పడుకున్నాడు, కళ్ళ కంటున్నాడు, చక్కగా చెప్తున్నాడు. ఈ కళ్ళ చెప్తున్నప్పుడు తండ్రి బాగా అతన్ని ప్రేమించి అతనికి ఒక మంచి అంగీ కుట్టించాడు. దాన్ని చూసి వారికి కోపం వచ్చింది. ఆ తర్వాత తండ్రి బాగా అతన్ని ప్రేమిస్తున్నాడు, అది చూసి వారికి కోపం కలిగింది. ఆ కోపం అంతగా ఆగిపోలేదు. కానీ ఎప్పుడైతే ఇతని కళ్ళు కని వారికి చెప్తున్నాడు, ఇదిగో అన్నలు నాకు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ్ళు అంటే, మన పనులన్నీ ఉన్నాయి, నా పని మధ్యలో ఉంది, మిగతా అన్ని పనులు దాని ముందు సాష్టాంగ పడ్డాయి అని ఇంకా చెప్తున్నప్పుడు వాళ్ళు అప్పటికే కోపంతో రగిలిపోతున్నారు. అన్నలు ఎవరి మీద? యోసేపు మీద రగిలిపోతున్నారు.
ఎప్పుడైతే యోసేపు ఈ మాట చెప్పాడో వారికి ఇంకా పగ పెరిగిపోయి, చూడండి, వాళ్ళ మీద పగ పట్టారు అనే మాట అనేక సార్లు మనకి కనిపిస్తూ ఉంటది. 11వ వచనంకి వెళ్తే అతని మీద అసూయ పడ్డారు అనే మాట కనిపిస్తూ ఉంటది. సో వీళ్ళకి సొంత సహోదరుడి మీద, చిన్నవాడి మీద ఏమొచ్చింది చెప్పండి? పగ పట్టారు, అసూయ పడ్డారు, పగ వచ్చేసింది. ఈ పగ పట్టిన వాళ్ళు ఇక్కడే ఆగిపోలా, ఏం చేశారు? అసూయ పడ్డారు. 11వ వచనం చూస్తే ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళు ద్వేషించుకుంటారు సొంత సహోదరుని. ఎందుకు? తండ్రి వారిని బాగా ప్రేమిస్తారని చెప్పి వాళ్ళ ఏం జరిగింది? ద్వేషించారు. ఆ ద్వేషించిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఇట్లా కాదు, వీడు మన దగ్గర ఉంటే మనకి లాభం లేదు, వీడిని బాగా తండ్రి ప్రేమిస్తారని చెప్పి వీడిని చంపేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ప్లాన్ రెడీ చేసుకున్నారు. చంపేద్దాం లోపు అన్నాడు, అన్న మరి వద్దురా బాబా నేను చంపేయడం అని చెప్పి ఈ గోతులో పడేద్దాం అనుకున్నారు. ఆ గోతులో పడేశారు. గోతులో పడేసినప్పుడు మీరు ఆలోచన చేయండి, చిన్నవాడు యోసేపు వయసు 17 సంవత్సరాలు అతడు ఆ గోతులో వేయబడినప్పుడు, అంటే ఇంటర్మీడియట్ ఏజ్, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోతున్న వయసులో, ఆ 17 సంవత్సరాల వయసులో ఆ చిన్నపిల్లని తీసుకెళ్లి ఆ యవనస్తులు లేదా ఆ గోతులో పడేసినప్పుడు ఒకసారి ఆలోచించేద్దాం. ఈ సహోదరులు ఎంతమంది? వీళ్ళందరూ 11 మంది. ఇందుకు పోతే వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచించేద్దాం. వీళ్ళన్ని కుటుంబాలు ఉంటాయి, ఈ చిన్నవాడు వెళ్తా ఉంటాడు, ఒక్కరు కూడా అతనితో ప్రేమగా మాట్లాడకపోతే ఎంతగా బాధపడి ఉంటాడు కదా కదా. సొంత అన్నలే అతనితో ప్రేమగా మాట్లాడే వారు లేక, అతన్ని ఆదరించేవారు లేక, అతన్ని పలకరించి మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ద్వేషం ఉంది, ఇవన్నీ వాళ్ళు చేయలేరు. సొంత తమ్ముడి పట్ల అటువంటి ప్రేమ లేకుండా ఉంటే ఈ యోసేపు ఎంతగా బాధపడి ఉంటాడు కదా. అది అప్పుడే మొదలైంది కాదు, ఒక 4-5 సంవత్సరాల జరుగుతున్న కథ అది. ఈ 4-5 సంవత్సరాలు ఎంతగా ద్వేషించి, ఎంతగా అసహించుకుని, ఎంతగా పక్కన పెట్టేస్తుంటారో సొంత తమ్ముడిని యోసేపుని. యోసేపు ఆ చిన్న వయసులో ఎంతగా బాధపడి ఉంటాడో, ఎంతగా వేదన పడి ఉంటాడో, ఎంతగా కుమిలిపోయి ఉంటాడో, ఎన్నిసార్లు ఏడ్చుంటాడో యోసేపు కదా. మన ఇంటి వాళ్ళే, మీ ఇంటి వాళ్ళే మీతో ఒక రోజు మాట్లాడకపోతే